నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ కడితే మేము కట్టా అని చెప్తున్నాడు ఆయన. పోలవరం కడితే పోలవరం నేనే కట్టా అంటాడు ఆయన. తెల్లవారి అమరావతి కట్టినా సరే అమరావతి కూడా మేమే కట్టా అంటాడు ఆయన. అసలు ఏమనుకో మొత్తం ఆయనే కట్టిన అనుకుంటున్నారని చెప్పేసి విమర్శలు చేశారు. ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డి భ్రమలో బతుకుతున్నాడు. ఖచ్చితంగా భ్రమతో బతుకుతున్నాడు, భ్రమలో బతుకుతున్నాడు. ఏంటంటే ఈవేళ ఎయిర్పోర్ట్ కట్టింది కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. సరే తప్పులేదు, ఎందుకంటే ఎంతో కొంత పనిచేశాడు కాబట్టి వేసుకున్నా పర్వాలేదు. రేపొద్దున అమరావతి కట్టినా లేకపోతే పోలవరం పూర్తి చేసినా అది కూడా కాంగ్రెస్ పార్టీది లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డిది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయకుండా, అవకాశం కోల్పోయిన తర్వాత నేనే చేశానని చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే కనీసం రాజధానిలో ఒక కిటికన్నా పెట్టాడండి? లేదు. ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేదంట? చేతగాని ప్రభుత్వంతో నడిపాడు అతనికి ప్రభుత్వం నడపడం చేత కాదు, అంత పరిజ్ఞానం లేదు, అంత విషయ పరిజ్ఞానం కూడా లేదు. ఆయనకేదో వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి సింపతితో ఏదో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమన్నా పనులు చేస్తాడేమో అనుకుంటే అధికారం వచ్చినట్లే ప్యాలెస్లోకి పోయి పడుకున్నాడు తప్ప ఎలాంటి పనులు చేయలేదు. వచ్చినటువంటి రెవెన్యూ మొత్తం కూడా ఏదో సంక్షేమ పథకాల పేరుతో కొంత దోపిడీ, కొంతమో ప్రజలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి పరిపాలనకు అనర్హుడు, పరిపాలన చేతకాని వాడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్పడానికి నేను చెప్తా, నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని. ఈ కథలు అప్పుడు ఏదో ఆయన తండ్రి మీద ఉన్నటువంటి జాలితో గెలిపించారు. పని చేస్తాడు అనుకున్నారు కానీ పని చేయలేకపోయాడు. అతను పని ఇస్తే బద్దకస్తుల్లా పడుకున్నాడు. కనీసం అభివృద్ధి పైన ఒక్కటైనా ప్రెస్ మీట్ అయినా పెట్టాడా 5 సంవత్సరాల్లో? లేదు కదా. కానీ ఈవేళ చేస్తే బాగుండు, నేను చేస్తానంటున్నాడు కానీ అతను చేయలేడు, గ్యారంటీగా చేయలేడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహం పన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నారు. అది చెడగొట్టడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు లేదని చెప్తామండి? 5,000 ఎకరాలు ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని 2,005 ఎకరాలు కుదించి అందులో ఏవో కొద్ది పనులు చేశాడు, చేయలేదని నేను అంటలా. మొత్తం కలిపి తీసుకుందాం అనుకున్నారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక 5,000 ఎకరాల్లో విస్తరిందాము ముందు ప్రస్తుతానికి అనుకున్నాడు. ఈయనమ్మో 2,500 ఎకరాల్లోనే కుదించి ఏదో ప్రయత్నం చేయబోయాడు కానీ చేయలేకపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే కట్టిందే కదా అది. కాబట్టి క్రెడిట్ కొంచెం ఇద్దాం ఆయనకి, జగన్మోహన్ రెడ్డి కూడా. కానీ ఏమీ చేయకుండా, ఎలాంటివి చేయకుండా అంతా నాదే, అంతా నేనే చేశాను, త్వరలో వచ్చేస్తున్నాను, భ్రమలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.